నమస్తే, వెల్కమ్ టు ఎస్ఆర్ న్యూస్. నేను మహేశ్వరి. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్ చూద్దాం. పెన్షన్లు దుర్వినియోగంపై కఠిన చర్యలు. అనర్హుల నుండి రికవరీకి ఆదేశాలు జారీ చేసిన పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్. పోలీస్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం. వెల్లువెత్తిన ఫిర్యాదులు. విశాఖ ప్రైవేటీకరణకు సిద్ధపడుతున్న కేంద్రం. పరిరక్షణ సమితి నాయకులు ఆందోళన. నేను రాకముందు వేరు, నేను వచ్చాక వేరు. అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ స్ట్రాంగ్ వార్నింగ్. ఇక వివరాలకు వెళ్తే, నేను రాకముందు వేరు, నేను వచ్చాక వేరు. ఇది అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఇచ్చిన వార్నింగ్. గతంలో ఏం జరిగిందో పక్కన పెట్టండి, ఇప్పటి నుంచి పరిస్థితి మెరుగుపడకపోతే చర్యలు తప్పవు అని ఆయన హెచ్చరించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమంలో అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పాల్గొన్నారు. ప్రజల సమస్యలు ఓపిగ్గా అడిగి తెలుసుకున్నారు. సిఐటియు నాయకులు పనిముట్ల కోసం నిరసన తెలియచేయగా ఎమ్మెల్యే దగ్గుపాటి వారించారు. మీ సమస్య ఏంటో చెప్పాలి అంటూ ఆయన అడిగారు. గతంలో పరిస్థితిని వదిలేయండి, ఇప్పుడు మీకేం కావాలి అంటూ ఆయన ప్రశ్నించారు. పనిముట్లు ఇవ్వడం లేదు అని, గతంలో 1,60,00,000 రూపాయలతో నిధులు డ్రా చేశారు అన్న అంశాల గురించి ఎమ్మెల్యే దగ్గుపాటి దృష్టికి కార్మికులు తీసుకెళ్లారు. దీనిపై ఆయన తీవ్రంగా స్పందించారు. వెంటనే చీపుర్లు, ఇతర పనిముట్లు మొత్తం ఇవ్వాలి అని ఆదేశించారు. గత ప్రభుత్వంలో 1,60,00,000తో పనిముట్ల కోసం డబ్బులు డ్రా చేస్తే అవి ఎక్కడికి వెళ్లాయని అధికారులను ఆరా తీశారు. దీనిపై ఖచ్చితంగా విచారణ జరుగుతుందన్నారు. ఇప్పటి పాలకవర్గం, మేయర్, మాజీ ఎమ్మెల్యే బాధ్యత వహించవలసి ఉంటుందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే ఊరుకునేది లేదు అని ఆయన స్పష్టం చేశారు. ఊడ్చడానికి పరకలు కానీ లేవు అని చెప్పేసి తెలియజేయడం జరిగింది. పనిముట్లు కానీ సేఫ్టీ కానీ లేవని చెప్పేసి జరిగింది. గత ప్రభుత్వంలో దాదాపు మున్సిపాలిటీలో 1,60,00,000 రూపాయలు పెట్టి ఈ పనిముట్లు కొన్నామని చెప్పేసి బిల్లులు డ్రా చేసుకున్నారు. కేవలం కాగితాల మీద బిల్లులు తెచ్చుకొని పనిముట్లు కొనుక్కోకుండా డబ్బులు డ్రా చేసుకోవడం జరిగింది. ఇప్పుడుండే మేయర్ అయితే ఏమి, వాళ్ళ సిబ్బంది, మేయరు, మాజీ ఎమ్మెల్యే వీళ్ళంతా డబ్బులు తీసుకొని డ్రా చేశారు కానీ ఎక్కడికైనా పనిముట్లు రాలేదు. దానిలో భాగంగానే ఈరోజు పొద్దున కేవలం వేపులు పట్టుకొని కసుపు కూర్చొని జరిగింది. ఈరోజు గ్రీవెన్స్లో వాళ్ళని రావడం జరిగింది. గ్రీవెన్స్లో క్లియర్గా చెప్పాను. ఇంతకుముందు గత ప్రభుత్వం చేసిన వైఫల్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మేము వచ్చిన తర్వాత తీరుస్తాము అని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఇంతకుముందు అంటే ఈరోజు 2 రోజుల కింద కొత్త కమిషనర్ వచ్చారు. నేను క్లియర్గా చెప్పాను, దగ్గుపాటు రాకముందు వేరు, దగ్గుపాటు వచ్చిన తర్వాత వేరు అని చెప్పేసి నేను క్లియర్గా చెప్పాను. ఇప్పటి నుంచి మున్సిపల్ ఆఫీస్ని ఖచ్చితంగా నేను పర్యవేక్షించి కనీసం 15-20 డేస్కి ఒక రివ్యూ తీసుకొని ఇక్కడైతే ఏవైతే సమస్యలు ఉన్నాయో కార్మికులకి అయితే ఏమి, అలాగే మున్సిపాలిటీకి సంబంధించిన సమస్యలు అయితే ఏమున్నా కానీ పరిష్కారం వైపు తీసుకెళ్తానని చెప్పేసి తెలియజేస్తాం. అనంతపురం జిల్లా గుత్తి జీఆర్పీ పరిధిలోని తురకపల్లి గ్రామ సమీపంలోని రైల్వే స్టేషన్ వద్ద మంగళవారం తెల్లవారుజామున ప్రమాదవశాత్తు రైలు నుంచి జారిపడి మల్లికార్జున అనే వ్యక్తి కింద పడి మృతి చెందాడు. ఈ ఘటన మంగళవారం తెల్లవారుజామున జరిగిందని పోలీసులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం యాదాద్రి జిల్లా సైదాపురం గ్రామానికి చెందిన మల్లికార్జున తన కుటుంబ సభ్యులతో కలిసి బెంగళూరుకు బయలుదేరాడు. మార్గ మధ్యంలో గుత్తి వద్ద రైల్లో నుంచి జారిపడి మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి సంఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు జీఆర్పీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రాయచూరు సైదాపురం నుంచి బయలుదేరి బెంగళూరు పోతున్నాడు. 11 నెలల బేబీ ఉంది. ఏదో ట్రైన్లో పక్కా అదే ట్రైన్దే చూడాలి. ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళ బెంగళూరులో సంసారం ఉన్నారు ప్రజెంట్. వీళ్ళ ఊరు వచ్చేసి యాదగిరి పోతున్నాడు.
ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలకు నేటికి కట్టుబడి ఉన్నామన్నారు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు. ఎన్నికల మేనిఫెస్టో అమలు చేసి తీరుతామని మరోసారి స్పష్టం చేశారు. కొందరు తమపై కావాలి అనే బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని, తప్పుడు రాతలు రాస్తే ఊరుకోమన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలో ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అసత్య ప్రచారాలు చేస్తున్న సాక్షి పత్రికపై విరుచుకుపడ్డారు. 100 రోజుల పాలనపై స్థానికంగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఎమ్మెల్యే చేయలేని పనిని తాను 100 రోజుల్లో చేశాను అని ఈ సందర్భంగా తెలియజేశారు. నియోజకవర్గ అభివృద్ధికై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని మడకశిర నియోజకవర్గానికి రప్పించి శాశ్వత అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని తెలిపారు. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నామని, శాశ్వత అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని అన్నారు. తప్పులుంటే నిలదీసే హక్కు ఎవరికైనా ఉందని, లేనిపోని అబాండాలు వేసి దుర్మార్గపు రాతలు రాస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదు అని, అభివృద్ధి కొరకు బహిరంగ చర్చకు సిద్ధమే అని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలియజేశారు. అంటే 100 రోజుల్లో మేము ఇవన్నీ కార్యరూపం దాల్చే విధంగా కృషి చేస్తే మీరు రాసేటువంటి అబద్ధపు, అసత్యపు, తప్పుడు కూతలు వార్తల్ని రాయడానికి కనీసం మీరు అన్నం తింటాడని కూడా ఈ సందర్భంగా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇవేనా మీ విలువలు, జర్నలిజం విలువలు అని చెప్పిన ఈ సందర్భంగా నేను తప్పు చేస్తే ఖచ్చితంగా రాయండి, నేను తప్పు చేసిన రోజు ఖచ్చితంగా సమాధానం చెప్తా. కానీ ఇది మీ పుట్టుక సక్రమమేనా అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇంత దుర్మార్గమా, ఇంత నీచమా 100 రోజుల్లో? ఎవడైనా ఇవి సాధ్యమా 100 రోజుల్లో? 5 సంవత్సరాల కోడిగుడ్డు మీద ఈకలు ఏం బీకారు మీరు? ఇవన్నీ ముందు నుంచి ఉన్న సమస్యలే కదా మడకశిర నియోజకవర్గంలో. ఏం చేయగలిగారు 5 సంవత్సరాల కాలంలో? 5 సంవత్సరాల కాలంలో ఒక్కసారి ముఖ్యమంత్రి ఇక్కడికి రాగలిగారా? ప్రభుత్వాన్ని, ఎమ్మెల్యేని గెలిపించినటువంటి కృతజ్ఞత కోసమైన ఒక్కసారిని ఇక్కడికి రాగలిగారా? ఒక్క సమస్యని పరిష్కరించగలిగారా? ఒక్క చెరువుకి నీళ్ళు ఇవ్వగలిగారా? ఒక్క ఊర్లో ఒక్క బోర్ వేయగలిగారా? ఇప్పటికి నేను 40 బోర్లు వేయించాం. ఇప్పటికి 40-50 బోర్లు, ఇంకా 60 బోర్లు వేయడానికి సిద్ధంగా ఉన్నాం. రోజు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు బోరుని ఎక్కడైతే నీటి సమస్య ఉందో మా దృష్టికి వచ్చిన 24 గంటల్లో బోర్ వేపిస్తా ఉన్నాం, పైప్ లైన్ వేపిస్తా ఉన్నాం, మోటార్లు వేపిస్తా ఉన్నాం. పంచాయతీలకు 5 సంవత్సరాలు ₹1 నిధులు మంజూరు చేశారా? మా ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి పంచాయతీకి జనాభా దామాస ప్రకారం నిధులు మంజూరు చేయడం జరిగింది. ఇంత చేస్తా ఉంటే ప్రజాప్రభుత్వం, మంచి ప్రభుత్వం అని ప్రజలు నీరాజనాలు పలుకుతూ ఉంటే సిగ్గు లేకుండా తప్పుడు వార్తలు, తప్పుడు కూతలు రాస్తూ మీ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో దాన్ని ప్రజలు ఈ రకంగా చేశారు. మీ పత్రికను కూడా ఇంకా ఇంతకంటే దరిద్రంగా చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. తస్మత్ జాగ్రత్త. మా సహనాన్ని పరీక్షించొద్దండి. మేము తప్పు చేస్తే రాయండి. ప్రజలకు, మడకశిర నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యేగా నేను, ఎంపీగా పార్థసారథి గారు, ప్రజాప్రతినిధులుగా మమ్మల్ని గెలిపించిన ప్రజలకు జవాబుదారీతనంతో ఉంటాం. ఖచ్చితంగా ఏవైతే ఎన్నికల మేనిఫెస్టోలో మేము పొందపరిచామో ఆ సమస్యలు ఖచ్చితంగా పరిష్కరిస్తాం, ఆ దిశగానే పనిచేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మడకశిర నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను. ఇలాంటి తప్పుడు వార్తలు, అసత్యపు వార్తలు, అబద్ధపు వార్తలు, ఈ మోసకారి వెధవల ప్రచారాన్ని నమ్మొద్దని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. అనంతపురం జిల్లా గుత్తిలోని కోట వీధిలో బేల్దారి శంకర్ అనే వ్యక్తికి చెందిన ద్విచక్ర వాహనానికి మంగళవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తి నిప్పు పెట్టాడు. ఇంటి ముందు పార్కు చేసి ఉంచిన ద్విచక్ర వాహనానికి ఓ దుండగుడు నిప్పు పెట్టగా ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో స్పష్టంగా రికార్డయ్యాయి. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాల ఆధారంగా ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
32 మంది ప్రాణ త్యాగాల ఫలితం ఇక శూన్యమేనా? ఉక్కు నగరంగా బాసిల్లుతున్న పారిశ్రామిక ప్రాంతానికి ఇక ఆ పేరు లేనట్టేగా? పరిణామాలు చూస్తుంటే అవును అని అనిపిస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్లో నెలకొంటున్న సంఘటనలు దేనికి సంకేతం? ప్లాంట్ మనుగడ ఇక కష్టమేనా? కార్మికుల ఉద్యమాలు పోరాటాలకు దిగారు అని కేంద్ర ప్రభుత్వం భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. విశాఖ ఉక్కు కర్మాగారం విషయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వెనక్కి తగ్గట్లేదు. మరో అడుగు ముందుకే వేసింది. ప్రైవేటీకరణకు రంగం సిద్ధం చేసింది. ఉక్కును ఉత్పత్తి చేయడానికి అవసరమైన ముడి ఇనుము, బొగ్గు సరఫరా స్తంభించిపోవడంతో అనేక అనుమానాలకు తెరతీసినట్టయింది. విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని 100% మేర ప్రైవేటీకరించి తీరుతాము అంటూ గతంలో కేంద్ర ప్రభుత్వం పలుమార్లు స్పష్టం చేసింది. దాన్ని విక్రయించే దిశగా అడుగులు వేసింది. ఈ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల ఇదివరకు రాజకీయ పార్టీలు నిర్వహించిన ప్రదర్శనలను గాని ఆందోళనలు గాని కేంద్ర ప్రభుత్వం బేఖాతరు చేస్తూ వచ్చింది. శరవేగంగా ప్రైవేటు పరం చేయడానికి పావులు కదుపుతోంది. వీలైనంత వేగంగా దీన్ని విక్రయించాలి అనే పట్టుదలను ప్రదర్శిస్తోంది. దూకుడు పెంచింది. ఇందులో భాగంగా కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి ఇటీవలే విశాఖపట్నానికి వచ్చారు కూడా. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్యకలాపాలపై సమీక్ష నిర్వహించారు. ఆయా చర్యలన్నీ కూడా స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించడానికేనన్న అభిప్రాయాలు కార్మికుల్లో బలంగా నాటుకుపోయాయి. ఈ పరిణామాల మధ్య విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అతుల్ భట్ దీర్ఘకాల సెలవులకు వెళ్లాలి అని నిర్ణయించారు. ఈ ఏడాది నవంబర్ 30వ తేదీన ఆయన పదవీ విరమణ చేయనున్నారు. అప్పటి వరకు సెలవు తీసుకున్నారనే ప్రచారం సాగుతుంది. అదే సమయంలో ఉద్యోగుల తరలింపు సైతం ముమ్మరం చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే 2 బ్లాస్ట్ ఫర్నేస్లు మూతపడ్డాయి. బ్లాస్ట్ ఫర్నేస్ 1 గోదావరి ఇదివరకే స్తంభించిపోయింది. బ్లాస్ట్ ఫర్నేస్ 2 అన్నపూర్ణ కార్యకలాపాలను మొన్న మధ్య నిలిపివేశారు. ప్రస్తుతం ఒక్క బ్లాస్ట్ ఫర్నేస్ 3 కృష్ణ మాత్రమే అందుబాటులో ఉంది. బొగ్గు నిల్వలు అయిపోయాక దీన్ని కూడా మూసివేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో అక్కడ ఉద్యోగులకు పని ఏది లేకపోవడం వల్ల వారందరినీ కూడా ఇతర సంస్థల్లో సర్దుబాటు చేయనున్నారు. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరినీ కూడా దశల వారీగా తొలగించే అవకాశం ఉందని విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితి నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి ప్లాంట్ ప్రైవేటీకరణ నిలిపివేయాలి అని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ఆంధ్రప్రదేశ్లోని అతిపెద్ద పరిశ్రమ, ప్రభుత్వ రంగ సంస్థ. ఈ ప్రభుత్వ రంగ సంస్థ ఎన్నో కుటుంబాలు త్యాగం చేసి ఎన్నో వేల ఎకరాలు ఇవ్వడం వల్ల విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది నిలబడింది. దీని మీద సుమారు లక్షలాది కార్మికులందరూ కూడా ఆధారపడి జీవిస్తున్నారు. ఇది ప్రైవేటీకరణ చేసినట్లయితే విశాఖపట్నంతో పాటు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలందరూ కూడా ఈ ప్రాంతం వచ్చి ఇక్కడ జీవనం సాగిస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఆదాయ దీనికి వెళ్ళిపోవడానికే అవకాశం ఉంటుంది. ఈ పరిశ్రమ కానీ ప్రైవేటీకరణ చేసినట్లయితే ఇది ప్రభుత్వం యాజమాన్యం కలిపి కుట్ర పన్నుతుంది దీన్ని ప్రైవేటీకరణ చేయాలని. కార్మికులందరూ పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పుతుంటే ఈ బ్లాస్ట్ ఫర్నెస్ను కూడా 3 బ్లాస్ట్ ఫర్నెస్లు ఉంటే అంతకుముందు వరకు ఒక బ్లాస్ట్ ఫర్నెస్ మూసారు. ఇప్పుడు రెండో బ్లాస్ట్ ఫర్నెస్ కూడా మూసి ఒక బ్లాస్ట్ ఫర్నెస్ నడుస్తూ ఉండడం వల్ల ప్రొడక్షన్ అనుకూలమైన ప్రొడక్షన్ రాదు కదా. దానివల్ల లాస్లోకి వెళ్తుంది. కార్మికుల జీతాలు ఎక్కువైపోతాయని చెప్పి దీన్ని ప్రైవేటీకరణ చేయాలని ఒక దృక్పథంతో ఉంది. గత 5 సంవత్సరాలు ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంటు మూసివేత దిశగా సాగుతూ ఉన్నది. రోజుకి 21,000 టన్నులు స్టీల్ ఉత్పత్తి కావాలి. 4,000 టన్నులకి దిగగోసేశారు. 3 బ్లాస్ట్ ఫర్నేసులు స్టీల్ ఉత్పత్తి చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషించేటటువంటి ఉన్నాయి. 2టిని మూసేశారు. ఒకదాన్ని సగం కోత పెట్టేశారు. ఆ ఒకటి కూడా రేపో మాపో దాన్ని కూడా మూసేస్తారంటున్నారు. డిపార్ట్మెంట్లన్నింటిని కూడా మొదలుపడేశారు. లోపల 30,000 మంది కార్మికులు ఉన్నారు. ఏ ఒక్కరికి కూడా పని లేదు. పూర్తిగా దివాలా దాన్ని తీసుకెళ్లబోతుంది బీజేపీ ప్రభుత్వం. ఇది చాలా ఆందోళనకరమైనటువంటి పరిస్థితిలో ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తీవ్రంగా స్పందించాలి. కేంద్ర ప్రభుత్వమైనటువంటి బీజేపీ సర్కార్ మీద ఒత్తిడి తీసుకొచ్చి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని శైలిలో కలిపేటటువంటి ప్రకటన చేపించాలి. దీనికి సొంత ఐరన్ ఓర్ గన్లు అనేటువంటి ఇప్పించాలి. 5,000 కోట్ల రూపాయల వర్కింగ్ క్యాపిటల్ అనేటువంటి కేంద్ర ప్రభుత్వం నుంచి మంజూరు చేపించాలి. అలాగే దీనికి అప్పులు ఉన్నాయి. విస్తరణ చేయడం కోసం 33 లక్షల టన్నుల నుంచి 74 లక్షల టన్నులకు విస్తరణ చేశారు. దానివల్ల 15,000 మంది అదనంగా ఉద్యోగాలు వచ్చినాయి. అప్పటికే స్టీల్ ప్లాంట్ దగ్గర ఉన్న 8,000 కోట్ల రూపాయల లాభాలని దాని విస్తరణకు ఉపయోగించుకొని మరో 12,000 కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చారు. ఆ అప్పుల్ని వడ్డీలు పెరుగుతున్నాయి. అందువల్ల దాన్ని మారిటోరియం ప్రకటించేస్తే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రతి సంవత్సరం
4,000 కోట్ల రూపాయల లాభాలు వస్తాయి. ఇవన్నీ కూడా మేము ఒప్పుకోము. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక కార్మికులను తొలగించడానికి వీల్లేదు, ఎటువంటి వీఆర్ఎస్ పెట్టడానికి వీల్లేదు. ఉన్నటువంటి కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తూ శైలిలో విలీనం చేస్తామని స్పష్టమైన ప్రకటన చేసేంత వరకు కూడా ఈ ఉద్యమాలనే ఆగు. ఎవరైతే దీని ఉద్యమాన్ని నీళ్లు చల్లాలని, ఉద్యమానికి తూట్లు పడాలని కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు, వారి కార్మిక వర్గం కూడా గుణపాఠం చెప్తుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నారు. ఇది చాలా తప్పుడు. ఇదండి ఎందువల్లంటే కార్మికులందరూ తమ ప్రాణాలు తగ్గించి ఈరోజు పనిచేస్తున్నారు. ఒకప్పుడు 18,000 ఉన్న మ్యాన్ పవర్ ఉన్నటువంటిది ఈరోజు 13,000కి పడిపోయింది. ప్రతి నెల రిటైర్మెంట్లు అయిపోతున్నాయి. చాలామందికి నిర్వాసితులందరూ ఉపాధి కోసం వెయిట్ చేయలేదు. కార్మికులందరూ పనిచేయబట్టే ఈరోజు కార్యక్రమాలన్నీ కూడా ముందుకెళ్ళినాయి. ఈరోజు కంపెనీ లాభాలు వచ్చింది, అనేక రకాల అవార్డులు తీసుకున్న కారణం ఏంటి? దీని టార్గెట్లు ఎవరు ఫిక్స్ చేస్తున్నారు? కేంద్ర ప్రభుత్వం, మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ కొన్ని టార్గెట్లు ఫిక్స్ చేసి వారందరినీ కూడా ఆ టార్గెట్లన్నీ అధిగమించి వాడు ఏదైతే 100% ఇచ్చారో 120%, 130% కూడా తీసుకెళ్ళాం. కానీ ఈ మధ్యకాలంలో కోకింగ్ కోల్ అయితే ఫారెన్ నుంచి వచ్చే కోలింగ్ లేకపోవడం వల్ల చాలామంది వాళ్ళు కోర్టు అటాచ్మెంట్కి వెళ్ళిపోవడం వల్ల, ఎన్ఎండిసి నుంచి రావాల్సిన ఐరన్ కూడా సక్రమంగా రాకపోవడం వల్ల ఉత్పత్తి జరగడం లేదు. కానీ యాజమాన్యం తాలూకు వైఫల్యం, మిస్మేనేజ్మెంట్ వల్ల కార్యక్రమాలు జరగలేదు తప్ప కార్మికుడు ఏ రోజు కూడా పనికి ఆటంకం చేయలేదు. పని బ్రహ్మాండంగా చేయగలుగుతున్నారు. ఒక నలుగురు చేయాల్సిన పని ఒక వ్యక్తి చేయగలుగుతున్నాడు. ఇటువంటిది కేవలం నింద వేయడానికి కార్మికులందరూ కూడా పనిచేయరు, వ్యాపారాలు చేస్తున్నారు, బయటికి వెళ్ళిపోతున్నారు. ఇట్లా చేసి తప్పుడు దురభిప్రాయాన్ని ప్రజల్లో కల్పించాలని, అందరి దగ్గర కూడా చెడ్డ అభిప్రాయం తీసుకొచ్చి కొద్దిమంది వ్యక్తులు గూడుపుటాన్ని చేసి ఇది ఎంత బేగ ప్రైవేటుపరం చేయాలని చెప్పేటువంటి కొన్ని పెట్టుబడిదారు వర్గాలు, కొద్దిమందికి ఎవరైతే పారిశ్రామికవేత్తలకు ఏజెంట్లుగా ఉన్నటువంటి వాళ్ళు కొద్దిమంది అటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు తప్ప ఇంకోటి కాదు. కార్మికులందరూ ఒక చిత్తశుద్ధితో అంకిత భావంతో పనిచేయడం వల్ల ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మిగతా స్టీల్ ప్లాంట్ల కంటే అన్ని పారామీటర్స్ కూడా బ్రహ్మాండంగా ఉందనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలని సందర్భంగా కోరుతున్నాను. కూటమి ప్రభుత్వంపై దళిత సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దళితులను అవమానించడమే కూటమి ప్రభుత్వం 100 రోజుల గిఫ్ట్ అని ఆరోపిస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తిరుపతి లడ్డు మీద ఉన్నంత ఇంట్రెస్ట్ దళితుల్ని రక్షించడంలో లేదు అని మండిపడుతున్నారు. అంబేద్కర్ ఫ్లెక్సీ చింపిన ఉండి ఎమ్మెల్యే రఘురాం కృష్ణంరాజు, డాక్టర్ ఉమామహేశ్వరరావు కులం పేరుతో దూషించడమే కాకుండా ఆయనపై దాడి చేసిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీలను వెంటనే అరెస్టు చేయాలి అని దళిత హక్కుల పోరాట సమితి డిమాండ్ చేసింది. ఇందులో భాగంగా విశాఖ నగరంలోని ఎల్ఐసి భవనం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలియజేశారు. వీరిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి అని దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కుల వివక్షత వ్యతిరేక పోరాట సంఘం, భీమసేన వార్, ఇంకా అనేక ఇతర దళిత సంఘాలన్నీ కలిపి ఈవేళ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఉండి ఎమ్మెల్యే అయినటువంటి రఘురామకృష్ణరాజు గారు బాబాసాహెబ్ అంబేద్కర్ ఫ్లెక్సీని ఆయనే స్వయంగా చింపేసి కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టేటటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఒక వీడియో కూడా ఆయన రిలీజ్ చేశారు. ఇదే మసీదు ఎదురుగా పెడితే ఊరుకుంటారా? ఇదే చర్చ్ ఎదురుగా కడితే ఊరుకుంటారా? ఇలాంటివి పెట్టి మనుషుల మధ్య చిచ్చులు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏమొచ్చిందని చెప్పేసి మేము రఘురామకృష్ణరాజుని అడుగుతున్నాను. అదొక చిన్న సమస్య. ఆ సమస్యని ప్రజాప్రతినిధి అయినటువంటి వాడు రాజ్యాంగబద్ధంగా దాన్ని పరిష్కారం చేయాలి తప్ప మరి ఆయన ఇలా చేయడం అనే దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. రెండోది ఏంటంటే ఆ మహానుభావుడు గత 5 సంవత్సరాల్లో ఎంపీగా ఉండి ఏనాడు కూడా నియోజకవర్గ ప్రజల జోలికి పోయేటువంటి వాడు ఇవాళ ప్రజలను ఉద్ధరించడానికి ఎమ్మెల్యే అవతారం వచ్చాడు. మరి ఆర్థిక నేరస్తుడైన బీజేపీ పంచన చేసి తలదాచుకునేటటువంటి ఒక గొప్ప వ్యక్తి. ఆయనకి రాజ్యాంగం అంటే లెక్కలేదు, బాబాసాహెబ్ అంటే అంతకంటే లెక్కలేదు. కాబట్టి వెంటనే అన్ని అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము దళిత సంఘాలు అన్నిటి తరఫున కూడా డిమాండ్ చేస్తున్నాము. ఇంకా పంతం నానాజీ గారు ఎవరైనా ప్రజాప్రతినిధి గొడవ జరుగుతుంటే వెళ్ళి ఆ సమస్యను పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తారు తప్ప మరి ఈయనే స్వయంగా వెళ్ళి డాక్టర్ గారితో పిడిగుద్దులు గుర్తం చేసేవారే మాల లంచి కూడా కానీ ఇక్కడ పొలం పేరు మీద దూషించడం అనేది ఎంత దురహంకారం అయితే మాత్రం చేస్తారో మీరు చూడండి. చట్టం మీద ప్రమాణం చేసి ఎమ్మెల్యేగా వెళ్ళి లోపలికి వెళ్ళి చట్టసభలకు వెళ్ళి రక్షించాల్సినటువంటి వాళ్ళు ఇలాంటి వీధి రౌడీల్లాగా ప్రవర్తించేటటువంటి వాళ్ళని వెంటనే శిక్షించాలా. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ని వెంటనే వాళ్ళ మీద. ఆల్ ఇండియా అంబేద్కర్ ఎస్సీ ఎస్టీ ఫెడరేషన్ రాష్ట్ర ప్రెసిడెంట్ అండి. ఈరోజు మరి ఉండి ఎమ్మెల్యే గారు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ఫ్లెక్సీ చింపి అవమానపరిచినందుకు గాను వారి నిరసనగా, అలాగే పంతం నానాజీ గారు ఒక డాక్టర్ని లంజా కొడుకని తీసిన దాని నిరసనగా ఈరోజు మరి ప్రజా సంఘాలు, అలాగే భీమసేన వార్, అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ, దళిత హక్కుల పోరాట సమితి, కేవీపీఎస్ అందరూ దళిత సంఘాలన్నీ కలిపి కూడా ఈరోజు నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే ఒక ఎమ్మెల్యేగా, ఒక మాజీ ఎంపీగా ఆయన ఒక ప్రజా ప్రతినిధిగా వీర రౌడీలాగా పోలు పట్టుకొని అంబేద్కర్ ఫ్లెక్సీని చింపడం అది చాలా ఘోరమైన విషయం. ఆయనకి ఏదైనా తప్పు ఉంటే జరిగి ఉంటే ఒక కన్సర్న్ ఎమ్మెల్యేనో లేకపోతే కన్సర్న్ ఎంఆర్ఓనో లేకపోతే పోలీస్ అధికారులు పిలిపించి తీయించాలి తప్ప ఆడే ఒక రౌడీలాగా పోలు పట్టుకొని లాగేయడం అన్నది
చాలా ఘోరంగా ఉంది. చాలా బాధపడుతున్నాం మేమందరం కూడా. ఇమీడియట్ గా మరి చంద్రబాబు నాయుడు ఎక్కడో లడ్డూలో కల్తీ అయింది, ఆ నెయ్యి కల్తీ అయింది, దాని మీద కాన్సెప్ట్ చేస్తున్నారు. కానీ ప్రపంచ మేధావైన అంబేద్కర్ ఫ్లెక్సీని చింపి అవమానపరిచిన దాని మీద ఒక్కడు కూడా నోరెత్తట్లేదు. అటు చంద్రబాబు నాయుడు కానీ ఇటు పవన్ కళ్యాణ్ కానీ లడ్డు 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 కల్తీ అయిపోయింది. దానికోసం ఓపెన్ చేసే టీవీలన్నీ కూడా దానికోసమే కల్తీ అయిపోయింది. ఇంత అవమానం చేస్తున్న అంబేద్కర్ బాబా ఆ రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావైన అంబేద్కర్ ఇంత అవమానం చేయండి. నా పేరు రాజేంద్ర ప్రసాద్, జనరల్ సెక్రటరీ జనసేన విశాఖపట్నం. ఈరోజు ఈ ధర్నా ఒక ఇద్దరు ఎమ్మెల్యేలు వీధి రౌడీల్లాగా బిహేవ్ చేసినందుకు మేము ధర్నా పెట్టాము. ఇక్కడ బాధ్యతగా ఉద్యోగం చేస్తున్నటువంటి ఒక డాక్టర్ని పొలం పేరుతో దూషించి ఆయన కొట్టడం అనేది ఇది ఏ రకంగా రాజ్యాంగ విలువలు అన్నది మీ అందరూ గమనించాలి. అలాగే రఘురామరాజు గారు చేసినటువంటి ఆ యొక్క ఫ్లెక్సీని చింపడం అనేది చాలా దారుణం. రాజ్యాంగం రాసినటువంటి వ్యక్తి యొక్క ఫోటోని అక్కడ చించేసి ఆయన ఒక ఎమ్మెల్యే ఉండి కూడా రాజ్యాంగ ప్రకారం ఎన్నికైనటువంటి వ్యక్తి అపరాధ సంఘం బతికించి ఒకరు గోండాలా బిహేవ్ చేసి ఆయన ఎన్నో కోట్లు అప్పులు తీసుకున్నాడు, ఈ బ్యాంకులన్నీ ఎగ్గొట్టాడు. అటువంటి ఒక ఆర్థిక నేరస్తుడు ఈరోజు మనకి నీతులు చెప్తున్నాడు. అదే వేరే గుడి అయితే, చర్చ్ అయితే, లేదంటే మసీద్ అయితే ఇలాగ అవుతుందా అని ఒక నీతులు చెప్తున్నాడు. అక్కడ పెట్టినటువంటి గుడి కూడా ఆ రోజు అక్కడ ఉన్నటువంటి ఎస్సీ కాలనీ పర్మిషన్తో కట్టినటువంటి గుడి, అటువంటి దాన్ని కూడా ఈయన దాన్ని మూసేసి ఫ్లెక్సీలు లాగడం అనేది మేము ఖండిస్తున్నాం. అలాగే వాళ్ళిద్దరి మీద కూడా SC ST యాక్ట్ పెట్టాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అల్లూరు జిల్లా దేవీపట్నం మండలం దేవారం గ్రామంలో నాటుసారా తయారీ స్థావరాలపై ఎస్ఐ కె షరీఫ్ దాడులు చేశారు. దాడిలో భాగంగా 300 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ షరీఫ్ మాట్లాడుతూ ఎవరైనా నాటుసారా తయారీ, రవాణా, అమ్మకం చేసిన ఎడల వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని, సారా తయారు చేసే వాళ్ళు ఎవరైనా తమ పద్ధతిని మార్చుకోకపోతే పీడీ యాక్ట్ పెట్టి జైలుకు పంపించేందుకు కూడా వెనకాడబోమని తెలియజేశారు. సారా తయారీదారుల వివరాలను పోలీసులకు తెలపాలి అని, గ్రామంలో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరిగినా పోలీసు వారి దృష్టికి తీసుకురావాలి అని గ్రామస్తులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ సిబ్బంది వెంకట్రావు, సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. రంపచోడవరం మారేడు మిల్లిలో హరిదీప్ కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు అధికారులు. మారేడు మిల్లి జలతరంగిణి జలపాతం వద్ద వాగులో కొట్టుకుపోయిన 3 మెడికల్ విద్యార్థుల్లో 2 మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే గల్లంతైన మరో మెడికల్ విద్యార్థి హరిదీప్ కోసం NDRF బృందాలు ముమ్మరంగా గాలింపు చేస్తున్నాయి. మరోపక్క రంపచోడవరం అడిషనల్ ఎస్పీ జగదీష్ అడహల్లి ఆదేశాలతో మంగళవారం మృతదేహం కోసం ప్రత్యేకంగా డ్రోన్ కెమెరాలను ఏర్పాటు చేశారు. డ్రోన్ కెమెరాతో గాలింపు చేస్తున్నారు. గత 2 రోజుల నుండి పోలీసు అధికారుల సిబ్బంది గాలింపు చర్యలు ముమ్మరం చేస్తున్నారు. చనిపోయిన వారి మృతదేహాలకు రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు.
సబ్ డివిజన్ ఆఫీస్లో సడన్ గా విజిట్ చేశారు కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్. డీఐజీతో జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు సబ్ డివిజన్ ఆఫీసర్లు పోలీసుల అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో కొంతకాలంగా దొంగతనాలు పెరిగాయని, వాటిపై విచారణ చేపట్టాలి అని తెలిపారు. ఇప్పటికే సిసిఎస్ నుంచి ఒక ఇన్స్పెక్టర్తో పాటు 10 మంది టీంను సిద్ధం చేశామని తెలిపారు. పులివెందులతో పాటు మైదుకూరులోని జ్యువెలరీ దుకాణంలో దోపిడీకి సంబంధించి లోకల్ వ్యక్తులు కాకుండా బయట నుంచి వచ్చిన వారిగా నిర్ధారణకు వచ్చినట్లు తెలిపారు. వీలైనంత త్వరగా దొంగల్ని పట్టుకొని రికవరీ చేస్తామని హామీ ఇచ్చారు. ఇందులో భాగంగానే వారానికి ఒక విజిట్ పెట్టుకుని ముందు దూరంగా ఉన్న సబ్ డివిజన్స్ అన్నిటి మీద అవగాహన పెంచుకుంటాం. అదే విధంగా క్రిందటి వారం రావాలి, కానీ క్రిందటి వారం కొంచెం పని ఒత్తిడి ఉండటం వల్ల ఇటు రాలేకపోయింది. ఈ ఒక పులివెందుల ప్రాంతం మీద, ఈ సబ్ డివిజన్లో ఏంటి స్థితిగతుల మీద అన్ని తెలుసుకోవడానికి, తర్వాత ఇక్కడ కొంచెం ఒక నెల రోజులుగా దొంగతనాలు ఎక్కువ జరుగుతున్నాయి, దాని మీద ఒక విశ్లేషణ చేయడం కోసం, రివ్యూ చేయడం కోసం రావడం. అదేనండి, ఇప్పుడు మన ఎస్పీ గారు ఆల్రెడీ ఒకటి ప్రణాళిక స్టార్ట్ చేశారు. ఈ సస్పెక్ట్ షీట్స్, ఈ కేడీ షీట్స్ వాళ్ళు అందరినీ కూడా పిలిచి విచారించడం వల్ల మనకి 9 పాత కేసులు అన్నీ డిటెక్ట్ అయ్యి 4,50,000 నగదు కూడా రికవర్ అవడం జరిగింది. అందులో భాగంగానే పటిష్టమైన చర్యలు చేపడుతున్నారు. ఇప్పుడు ఈ 10-15 రోజుల్లో జరిగినవి అన్నీ కూడా పాత, ఇది లోకల్ వాళ్ళు కాకుండా బయట నుంచి వచ్చిన వాళ్ళుగా మేము ఒక కంక్లూజన్ రావడం జరిగింది. సో దీనికోసం ఏంటంటే కడప నుంచి ఒక సిసిఎస్ ఇన్స్పెక్టర్, ఇక్కడున్న అధికారులతో కూడా టీం ఏర్పాటు చేశారు. అదేవిధంగా యాంటీ నార్కోటిక్ స్క్వాడ్ కోసం కేటాయించిన సిబ్బందిని 10 మందిని ఇది దొంగతనాలు అరికట్టడం కోసం ప్రత్యేకంగా పులివెందుల్లో బస్ చేసే విధంగా ఎస్పీ గారు చర్యలు తీసుకున్నారు. జిల్లా డీటెయిల్స్ ఎస్పీ గారికి ఉంటాయండి, అంటే నా దగ్గర నేను మెయింటైన్ చేయను కదా. ఓన్లీ పైన ఏంటంటే ఓవరాల్ ఏం జరుగుతుంది, దాన్ని ఇంకా బెటర్ ఎలా చేయాలనేదే చూస్తాం. మై డీటెయిల్స్, మినిట్ టు మినిట్ డీటెయిల్స్ నేను క్యారీ చేయాలి. కెమెరాస్ మీద కూడా మేము ఒక ఆలోచన చేస్తున్నాం. ఏవైతే దుకాణాల వాళ్ళు, ఇళ్ళ వాళ్ళు ఉన్నారో కూడా కొంచెం దాని యొక్క ఫీడ్ చూసి, దాని ప్రజలతో మనం ఒక పబ్లిక్ పార్ట్నర్షిప్ విధంగా ఒక డ్రైవ్ లాగా కండక్ట్ చేసి, ఆ యొక్క కెమెరాస్ అలైన్మెంట్ కూడా మనం ఏమైనా క్రైమ్ ప్రివెన్షన్కి ఉపయోగపడంగా కూడా ఆ కెమెరాస్ డైరెక్షన్ అలైన్ చేయడం కోసం అన్ని చోట్ల కూడా డ్రైవ్ కండక్ట్ చేయాలి. సో తరచుగా ఏంటంటే ఈ గస్తీ పెంచుతాము, తర్వాత ఇది యాక్టివ్ పోలీసింగ్ చూపించి పబ్లిక్ని కూడా మనం పార్ట్నర్స్ చేసుకుంటేనే, అలాగే మీడియా కూడా అందరం మనకి పోలీస్తో కలిసి పనిచేస్తేనే మన యొక్క నేరాలు అతి త్వరగా మనం వాటిని కనిపెట్టగలిగి తగిన న్యాయం ప్రజలకు చేయవచ్చు. దువ్వూరు మండలం జిల్లెల సమీపంలోని కేసీ కెనాల్ కాలువ ప్రమాదకరంగా తయారైంది. కాలువపై ఒక దగ్గర సిమెంట్ లైనింగ్ దెబ్బతినడంతో పాటు కట్ట కోతకు గురైనట్లు కుంగిపోయింది. ఇదే సమయంలో కాలువలో నీటి ప్రవాహం ఫుల్గా ఉండటంతో కాలువ దెబ్బతిన్న ప్రాంతంలో కొద్దిగా నీరు లీక్ అవుతుంది. వర్షాలు పడుతున్న నేపథ్యంలో కాలువలో మరింత నీటి ప్రవాహం పెరిగితే అక్కడ కాలువ కోతకు గురై గండిపడే అవకాశం ఉంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వెంటనే అధికారులు స్పందించి అక్కడ కాలువకు మరమ్మతులు చేయడంతో పాటు కాలువ వెంట తనిఖీలు చేయవలసిందిగా స్థానికులు కోరుతున్నారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవడం కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇసుక అక్రమ రవాణాకు బ్రేకులు పడడం లేదు. అక్రమదారులు బరితెగిస్తూనే ఉన్నారు. కొన్నిసార్లు ప్రమాదాలకు గురవుతున్నాయి. జీడి నెల్లూరు నీవా నది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఇసుక లారీ పాలసముద్రం మండలం కనికాపురం వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. లారీ బోల్తా పడడంతో సంఘటనా స్థలం నుంచి అక్రమదారులు పరారయ్యారు. ఇసుక లారీ ఎవరిది అన్న దానిపైన పోలీసులు ఆరా తీస్తున్నారు. అక్రమ ఇసుక రవాణా తరలింపుకు అదునుగా ఉన్న పాలసముద్రం మండలంలో రాత్రిపూట పదుల సంఖ్యలో లారీలు వెళ్తూ ఉండటంపై విమర్శలకు దారితీస్తున్నాయి. ఇంతకీ దీనిపై అధికారుల చర్యలు ఉంటుందా లేదా అన్న దానిపైన నియోజకవర్గ ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. గత వారం రోజుల క్రితం గంగాధర నెల్లూరు మండలంలో పట్టుబడ్డ ఒక లారీ ఒక ట్రాక్టర్పై కేసు నమోదు చేయకుండా అపరాధ రుసుం వేసి వదిలేయడంతో రాజకీయంగా చర్చనీయాంశమైంది.
విశాఖ ఉక్కు కార్మికుల కడుపు కొట్టాలి అని చూస్తున్న ముగ్గురు మోసగాళ్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరులను కఠినంగా శిక్షించాలి అని జన జాగరణ సమితి సింహాచలం అప్పన్న స్వామిని వేడుకుంటూ నిరసన వ్యక్తం చేసింది. విశాఖ నగరంలోని గురుద్వారా జంక్షన్ వద్ద ఫ్లెక్సీని ఏర్పాటు చేస్తూ నిరసన కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా జన జాగరణ సమితి రాష్ట్ర కన్వీనర్ వాసు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడుతుందని గట్టి నమ్మకంతో కార్మికులు, రాష్ట్ర ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించారు అని, తీరా అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే స్టీల్ ప్లాంట్ 70% మూతపడేలా ఉద్దేశపూర్వకంగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ను తప్పనిసరిగా కాపాడుతుందనే గట్టి నమ్మకంతో రాష్ట్ర ప్రజలు, కార్మికులు పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వాన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించారు. తీరా గెలిచిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజుల్లోనే విశాఖ స్టీల్ ప్లాంట్ను 70% మూతపడేలా కుట్రలు చేస్తున్నారు. కార్మికులను పొమ్మని లేక పొగబెడుతున్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే విశాఖ స్టీల్ ప్లాంట్ అంటే రాష్ట్ర ప్రజలకు సెంటిమెంట్ లేదు, ఏం లేదని ఆయనే ప్రకటించారు. ఇలా ప్రకటించారంటే దానికి కారణం ఏంటంటే రాష్ట్ర ప్రజలు తిరుగులేని మెజారిటీ ఇవ్వడం వల్ల కూటమి ప్రభుత్వం అహంకారంతో అటువంటి ప్రకటన చేసింది. ఈ ప్రకటన వల్ల ఇప్పటి వరకు స్టీల్ ప్లాంట్ కార్మికులు 1320 రోజులు చేస్తున్న పోరాటం వృధా అయిపోయింది. 32 మంది ప్రాణత్యాగాలు వృధా అయిపోతున్నాయి. అంతేకాకుండా తెలుగోడి ఆత్మగౌరవం మంటగలిసిపోయింది. దిక్కులేని వాడికి దేవుడే దిక్కు అన్నట్టు మన ఉత్తరాంధ్ర ప్రజల ఎల్లవేల్పు సింహాచలం అప్పన్న స్వామిని ఈ ముగ్గురు కూటమి నేతలు ఎవరైతే ఉన్నారో ఈ ముగ్గురిని కఠినంగా శిక్షించే విధంగా మనందరం కూడా వేడుకోవాలి. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు మోసగాళ్ళు అనే సినిమా తీస్తే సూపర్ హిట్ అవుతుంది. ఆయన హీరోగా ఉంటూ మిగిలిన చంద్రబాబు గారు, పురంధేశ్వరి గారు సహాయ నటులుగా ముగ్గురు మోసగాళ్ళు అనే సినిమాలో నటిస్తే రాష్ట్ర ప్రజలు ఆ సినిమాను బంపర్ హిట్ చేస్తారని ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి సలహా ఇస్తున్నాను. పార్వతీపురం మన్యం జిల్లా ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్రను ఆయన నివాసం వద్ద మాజీ సైనికులు మర్యాదపూర్వకంగా కలిశారు. పార్వతీపురం మాజీ సైనిక సంక్షేమం తరపున రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరుణంలో ఎమ్మెల్యే విజయ్ చంద్రను శాలువతో సత్కరించారు. అనంతరం మాజీ సైనిక నాయకుడు కోరాడ నారాయణరావు మాట్లాడుతూ సూపర్ 6 పథకాలే కాకుండా మాజీ సైనికులకు ఇచ్చిన మాట కూడా అమలు చేసే విధంగా నిర్వహించాలి అంటూ ప్రభుత్వానికి తెలిపే విధంగా ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మాజీ సైనిక కార్పొరేషన్ ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం సహకరించడంతో మాజీ సైనికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సైనికుల అధ్యక్షులు నారాయణరావు, ప్రెసిడెంట్ చంద్రశేఖర్, కార్యదర్శి శివచలం తదితరుల సైనికులు పాల్గొన్నారు. మాది పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మాజీ సైనికుల సంఘం, సంక్షేమ సంఘం. ఈ మధ్యకాలంలోన శ్రీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు యువ నాయకులు నారా లోకేష్ గారు యోగలం పాదయాత్రలోన మాజీ సైనికులకు ఇచ్చినటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో అవన్నీ ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ అందులో కూడా మాదొక పాయింట్ మాజీ సైనికుల పాయింట్ రేజ్ చేయడం జరిగింది. ఆ యొక్క రేజ్ చేసినటువంటి పాయింట్ను ఈ 2 రోజుల క్రితం నారా లోకేష్ గారు మాజీ సైనికుల యొక్క కష్టాలను వారు అక్కడ ఎంతో దేశానికి ఎంతో సేవ చేసి ఇక్కడ కూడా వాళ్ళకి మంచి విలువ ఉండాలి, మంచి హోదాలో ఉండాలి అంటూ గుర్తించి మాజీ సైనికుల కష్టాలను, వారి యొక్క కుటుంబాల కష్టాలను గుర్తించి వారికి ఆంధ్ర రాష్ట్రంలోన ఎక్కడా కూడా ఎన్నడూ కూడా ఎప్పుడు లేని విధంగా మాజీ సైనికుల కార్పొరేషన్ అనేది నిర్వహిస్తున్నామని అనౌన్స్మెంట్ చేయడం మా అందరికీ కూడా చాలా సంతోషకరంగా ఉంది. ఇండియాలోన ఇంతవరకు ఇన్ని రాష్ట్రాల్లో కూడాను ఓన్లీ ఫర్ 6 రాష్ట్రాల్లో మాత్రమే మాజీ సైనికుల సంక్షేమ కార్పొరేషన్లు ఉన్నాయి. కానీ ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మాజీ సైనికుల కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు నారా లోకేష్ గారికి మరియు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు యూనియన్ తరఫున మరీ తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఇక్కడ పార్వతీపురం యువ నాయకులు మరియు ఎమ్మెల్యే శ్రీ బోనెల విజయ్ చంద్ర గారు ఎప్పుడైతే ఇక్కడికి ఇన్ఛార్జ్గా పార్వతీపురం నియోజకవర్గానికి విచ్చేశారో అప్పటి నుంచి కూడాను మాజీ సైనికులకు వెన్నుంటి
వెన్నుంటే నడిపిస్తూ ప్రతి ఒక్క మంచి చెడు కార్యక్రమంలో పాల్గొంటూ ప్రతి ఒక్క దానిలో విషయంలో మీకు నేను తోడున్నాను. దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి మీ అందరికీ కూడా అన్ని విధాలుగా ఏ విధంగా నా నుంచి హెల్ప్ కావాలన్నా సాయం కావాలని చేస్తూనే ఉంటానని చెప్పడం కూడా జరిగింది. అతనికి కూడాను పార్వతీపురం మన్యం జిల్లా మాజీ సైనికుల యూనియన్ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జై హింద్. విజయనగరం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించేందుకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ సోమవారం నాడు నిర్వహించారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ పోలీస్ కార్యాలయంలో ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించి వారి సమస్యలను శ్రద్ధగా విని సంబంధిత పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడి ఫిర్యాదుదారుల సమస్యలను సంబంధిత అధికారులకు వివరించారు. ఫిర్యాదుదారుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించాలి అని, పరిష్కారానికి చట్ట పరిధిలో చర్యలు చేపట్టి న్యాయం చేయాలి అని అధికారులను ఆదేశించారు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ 81 ఫిర్యాదులను స్వీకరించారు. స్వీకరించిన ఫిర్యాదుల్లో భూ తగాదాలకు సంబంధించినవి 23, కుటుంబ కలహాలకు సంబంధించి 7 ఫిర్యాదులు, మోసాలకు పాల్పడ్డట్లుగా 17 ఫిర్యాదులు, ఇతర విషయాలకు సంబంధించినవి 34 ఫిర్యాదులు ఉన్నాయన్నారు. సంబంధిత అధికారులు ఫిర్యాదు అంశాలను పరిశీలించాలి అని, వాటి పూర్వాపరాలను విచారణ చేసి ఫిర్యాదు అంశాలు వాస్తవమైనట్లయితే చట్ట పరిధిలో చర్యలు చేపట్టాలి అని సంబంధిత పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించి విచారణ చేపట్టి 7 దినాలలో ఫిర్యాదుదారుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి అని, ఫిర్యాదులపై తీసుకున్న చర్యల వివరాలను జిల్లా పోలీస్ కార్యాలయానికి నివేదించాలి అని అధికారులను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో విజయనగరం డీఎస్పీ ఎం శ్రీనివాసరావు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ప్రజా పెన్షన్లను అనర్హులకు అందజేస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అన్నారు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్. పార్వతీపురం మన్యం జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్, జాయింట్ కలెక్టర్ ఎస్ఎస్ శోభిక, ఐటీడీఏ ఇన్ఛార్జ్ ప్రాజెక్ట్ అధికారి అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా రెవెన్యూ అధికారి జి కేశవనాయుడు ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు అందించిన అర్జీలపై వెంటనే చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. గరుగుబిల్లి మండలం రావుపల్లి గ్రామానికి చెందిన కొర్నాన రమేష్ గ్రామంలో మరణించిన వారికి పెన్షన్ల పంపిణీపై ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఫిర్యాదు చేయగా చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. రావుపల్లి గ్రామంలో మర్రాపు మట్టం నాయుడు మరణించినప్పటికీ వారికి వృద్ధాప్య పింఛన్ను గత 2 సంవత్సరాల నుండి పింఛన్ మొత్తాన్ని అందిస్తున్న విషయంపైన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఫిర్యాదు వచ్చింది. దీనిపై వెంటనే విచారణ జరిపి 2 సంవత్సరాల మొత్తం 66,000 రూపాయలను రికవరీ చేసి ప్రభుత్వ అకౌంట్కు జమ చేయడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా బోను ఎరుకునాయుడు, బొంతాడ కృష్ణవేణి, బొంతాడ కుడుములమ్మ, బార్ల పోతయ్యలకు మరణానంతరం పెన్షన్లను పంపిణీ చేయగా సంబంధిత సిబ్బంది నుండి రికవరీ చేసి బాధ్యులైన సిబ్బందిపై చర్యలు తీసుకోవడం జరిగిందని జిల్లా కలెక్టర్ తెలిపారు. పెన్షన్లు మంజూరు, పంపిణీలో అవకతవకలకు పాల్పడితే అందుకు బాధ్యులైన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఆల్రెడీ కోర్టులో ఉంది కాబట్టి కోర్టు డైరెక్షన్ ఏమి ఇస్తామని చేస్తాం.
ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.